already, subscribe the channel and click on the bell icon to receive the notification. Now I am going to explain the structure of banking system in India. When we observe the structure of Indian banking system, on top we have Reserve Bank of India. Under the control of Reserve Bank of India, banks are classified into scheduled banks and non-scheduled banks. Furtherly, all scheduled banks also classified into cooperative banks and commercial banks. విద్యార్థులారా, భారత బ్యాంకింగ్ నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే అత్యున్నతంగా రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకుల కంటే పై స్థానంలో ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంకు కింద ఉండే బ్యాంకులను తిరిగి మనం షెడ్యూల్ బ్యాంకులు కాని వాటిని అంటే నాన్ షెడ్యూల్ బ్యాంకులుగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. మరలా ఈ షెడ్యూల్ బ్యాంకులను సహకార బ్యాంకులు మరియు వాణిజ్య బ్యాంకులుగా చెప్పుకుంటాం. ఇప్పుడు వీటి అర్థం ఏంటో విడివిడిగా మనం చూద్దాం విద్యార్థులారా. ఫస్ట్ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ Reserve Bank. Reserve Bank of India is the central bank of our country. It was established on 1st April 1935. Accordance with the provisions of the Reserve Bank of India Act 1934. విద్యార్థులారా, భారతదేశంలో కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకు ఏప్రిల్ 1, 1935న స్థాపించబడింది. విద్యార్థులారా, రిజర్వ్ బ్యాంక్ హోల్డ్స్ ద అపెక్స్ పొజిషన్ ఇన్ ద బ్యాంకింగ్ స్ట్రక్చర్. రిజర్వ్ బ్యాంక్ పర్ఫార్మ్స్ వేరియస్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషనల్ ఫంక్షన్స్. విద్యార్థులారా, భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఆక్రమించింది విద్యార్థులారా. అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు అనేక రకాలైన అభివృద్ధి మరియు ప్రమోషనల్ విధులను నిర్వహిస్తుంటుంది. ఇట్ హ్యాస్ గివెన్ వైడ్ పవర్స్ టు సూపర్వైజ్ అండ్ కంట్రోల్ ద బ్యాంకింగ్ స్ట్రక్చర్. ఇట్ ఆక్యుపైస్ ద పైవోటల్ పొజిషన్ ఇన్ ద మానిటరీ అండ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. విద్యార్థులారా, భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ అనేది అనేక అధికారాలు ఇవ్వబడింది. ఉదాహరణకు, ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నింటినీ పర్యవేక్షించే మరియు నియంత్రించే అధికారాలు కలిగి ఉంటుంటుంది విద్యార్థులారా. అదేవిధంగా భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలో మరియు ద్రవ్య వ్యవస్థలో అత్యున్నతమైన చాలా ప్రముఖమైన పాత్రను ఈ రిజర్వ్ బ్యాంకు వహిస్తుంటుంది విద్యార్థులారా. తరువాత బ్యాంకులను మనం తిరిగి 2 రకాలుగా విభజించుకుంటున్నాం. మొత్తం బ్యాంకులను 2 రకాలుగా విభజించుకుంటున్నాం. అందులో ఒకటి షెడ్యూల్ బ్యాంక్, 2 నాన్ షెడ్యూల్ బ్యాంక్. విద్యార్థులారా, షెడ్యూల్ బ్యాంక్, ఆల్ ద బ్యాంక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ scheduled and non-scheduled bank students. Now we will see the meaning of scheduled bank. The scheduled banks are those which are enlisted in the second schedule of Reserve Bank of India or RBI Act 1934. These banks have a paid up capital and reserves of an aggregate value of not less than 5 lakhs. విద్యార్థులారా, మనం ఈ షెడ్యూల్ బ్యాంకులు కనుక గమనించినట్లయితే రిజర్వ్ బ్యాంక్ చట్టము 1934 షెడ్యూల్ 2లో వేటినైతే పేర్కొనడం జరిగిందో, వేటినైతే నమోదు చేయడం జరిగిందో వాటిని మనం షెడ్యూల్ బ్యాంకులు అంటాం విద్యార్థులారా. ఈ షెడ్యూల్ బ్యాంకుల యొక్క చెల్లించిన మూలధనము మరియు నిధులు కనీసం 5 లక్షలకు తగ్గకుండా ఉండాలి విద్యార్థులారా. అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్ బ్యాంకుల యొక్క అర్థం చూడండి. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్
those which are not included in the second schedule of Reserve Bank Act 1934. విద్యార్థులారా, నాన్ షెడ్యూల్ బ్యాంకుల యొక్క అర్థం చూస్తే ఏవైతే రిజర్వ్ బ్యాంకు చట్టము షెడ్యూల్ 1934 షెడ్యూల్ 2లో నమోదు చేయటం జరగలేదో, నమోదు చేయబడి ఉండలేదో ఆ బ్యాంకులను మనం నాన్ షెడ్యూల్ బ్యాంకులుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. నౌ విల్ సీ ద షెడ్యూల్ బ్యాంక్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్. విద్యార్థులారా, భారతదేశంలో ఉన్న షెడ్యూల్ బ్యాంకులు కనుక మనం చూసినట్లయితే దీస్ షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్ ఫర్దర్లీ క్లాసిఫైడ్ ఇంటూ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్. విద్యార్థులారా, షెడ్యూల్ బ్యాంకులను మన భారతదేశంలో 2 రకాలుగా విభజించుకుంటున్నాం. ఒకటి కోఆపరేటివ్ బ్యాంకులు, 2 వాణిజ్య బ్యాంకులు. ఫస్ట్ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. విద్యార్థులారా, కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క అర్థం చూద్దాం. కోఆపరేటివ్ బ్యాంక్స్ వాజ్ సెటప్ బై పాసింగ్ ఏ కోఆపరేటివ్ యాక్ట్ ఇన్ 1904. విద్యార్థులారా, భారతదేశంలో సహకార సంఘాల చట్టం 1904 ప్రకారము ఈ సహకార బ్యాంకులు అనేవి స్థాపించబడడం జరిగింది. విద్యార్థులారా, దే ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ మేనేజ్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ హెల్ప్. ఈ సహకార బ్యాంకులు అనేవి సహకారము మరియు ఒకరికొకరు సహాయము, పరస్పర సహాయము అనే సిద్ధాంతం ప్రకారము నిర్వహించబడుతుంటాయి. విద్యార్థులారా, the main objective of cooperative bank is to provide rural credit. విద్యార్థులారా, ఈ యొక్క సహకార బ్యాంకుల యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు, వ్యవసాయదారులకు కావాల్సిన రుణాన్ని అందించడం అనేది ఈ బ్యాంకుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. విద్యార్థులారా, ద కోఆపరేటివ్ బ్యాంక్స్ in India play an important role even today in the rural cooperative financing. విద్యార్థులారా, భారతదేశంలో ఈ రోజుకి మనం గమనించినప్పటికీ ఈ ఆర్థిక వనరులను లేదా ఆర్థిక సౌకర్యాలను లేదా రుణాలను అందించడంలో ఈ సహకార బ్యాంకులు అనేవి చాలా ప్రముఖమైన పాత్ర, ప్రాధాన్యతమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులారా, భారతదేశంలో ఉన్న సహకార బ్యాంకులు కనుక మనం పరిశీలించినట్లయితే ఆ సహకార బ్యాంకుల యొక్క నిర్మాణాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీస్ బ్యాంక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories యాజ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్. విద్యార్థులారా, భారత సహకార బ్యాంకు యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే ఈ సహకార బ్యాంకులు అనేవి సహజంగా 3 రకాలుగా విభజించబడుతూ ఉంటుంది. విద్యార్థులారా, రాష్ట్ర స్థాయిలో ఉండే బ్యాంకులను రాష్ట్ర సహకార బ్యాంకులని, జిల్లా స్థాయిలో ఉండే బ్యాంకులను జిల్లా సహకార బ్యాంకులని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంస్థలుగా మనం చెప్పుకుంటాం. విద్యార్థులారా, తరువాత కమర్షియల్ బ్యాంకులను మనం చూద్దాం. నౌ విల్ సీ ద పొజిషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్ ఈజ్ an institution that accepts deposits, makes business loans and offers related services to various like accepting deposits and lending loans and advances to general customers and businessmen. విద్యార్థులారా, వాణిజ్య బ్యాంకులను మనం గమనించినట్లయితే ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి ఒక వ్యవస్థ లేదా ఒక సంస్థ. ప్రజల దగ్గర నుండి డిపాజిట్లు స్వీకరించి తిరిగి వాటిని వ్యాపారస్తులకు మరియు సాధారణ వినియోగదారులకు రుణాలు అందించే వ్యవస్థను లేదా సంస్థను మనం సహజంగా వాణిజ్య బ్యాంక్ అని చెప్పుకుంటాం. విద్యార్థులారా, దీస్ ఇన్స్టిట్యూషన్స్ రన్ టు మేక్ ప్రాఫిట్. సహకార బ్యాంకుల ఉద్దేశం అయితే సేవ దాని యొక్క ముఖ్య ఉద్దేశము. Service is the main motive of cooperative banks, but whereas the main motive of
ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ ఈజ్ టు అర్న్ ప్రాఫిట్. విద్యార్థులారా, సహకార బ్యాంకుల యొక్క ఉద్దేశం అయితే సభ్యులకు తగిన సౌకర్యాలు అందించాలి లేదా సేవ అందించాలి. అక్కడ సేవ అనేది ముఖ్యమైన ఉద్దేశం సహకార బ్యాంకులకు. కానీ మనం వాణిజ్య బ్యాంకులు గమనించినట్లయితే ఇక్కడ లాభార్జన అనేది చాలా ముఖ్యము. లాభాలు ఆశించడం అనేది వాణిజ్య బ్యాంకుల స్థాపన వెనుకున్న ఉద్దేశం అయింది. విద్యార్థులారా, ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి డిపాజిట్లను స్వీకరించి, అంటే ఎవరి వద్ద అయితే అధిక నగదు నిల్వలు ఉన్నాయో వారి దగ్గర డిపాజిట్లు స్వీకరించి ఆయా డిపాజిట్లను అనేక రంగాల వారికి రుణాల రూపంలో అందిస్తుంటుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగానికి కానివ్వండి, గ్రామీణ అభివృద్ధి కానివ్వండి, లేదా ఇతర చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలకు మరియు సాధారణ వ్యక్తులకు కూడా వీళ్ళు రుణాలు అందిస్తుంటారు. విద్యార్థులారా, ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి ప్రభుత్వ బ్యాంకులు అయి ఉండొచ్చు, లేదా ప్రైవేటు బ్యాంకులు అయి ఉండొచ్చు, లేదా రెండు కలిపైన ఈ వాణిజ్య బ్యాంకుల యొక్క నిర్వహణను కొనసాగిస్తుంటాయి. విద్యార్థులారా, తరువాత ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ఫారిన్ బ్యాంక్స్. విద్యార్థులారా, ఈ వాణిజ్య బ్యాంకుల యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్టయితే వీటిని తిరిగి 3 రకాలుగా విభజించుకుంటాం. విద్యార్థులారా, ఉదాహరణకు ఇండియన్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్. ఇండియన్ బ్యాంక్స్ని మరలా తిరిగి మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్గా మనం విభజించుకుంటాం. విద్యార్థులారా, ఇప్పుడు మనం ఈ ఇండియన్ బ్యాంక్స్లో ఉండే రకరకాల అంశాలు ఏంటో చూద్దాం. ఉదాహరణకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. Now we'll say about the public sector bank students. Currently there are 21 nationalized banks in India. The public sector banks for 75% of total banking business in India, and State Bank of India is the largest commercial bank in terms of volume of all commercial banks. Now we'll see the meaning of private sector banks in India. Represents part of the Indian banking sector that is made up of both private and public sector banks. The private sector banks are banks where greater parts of stake or equity are held by the private shareholders and not by government. Now we'll see the foreign banks, విదేశీ బ్యాంకులు చూద్దాం. విదేశీ బ్యాంకులు, a foreign bank with the obligation of following the regulation of both its home and its host. విదేశీ బ్యాంకులు అంటే ఏ బ్యాంకులు అయితే ఆయా బ్యాంకుల యొక్క స్వంత దేశానికి మరియు అవి ఎక్కడైతే నెలకొల్చబడినాయో ఆ నెలకొల్పబడిన దేశంలో ఉన్న నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం కొనసాగిస్తుంటాయో ఆ బ్యాంకులు మనం విదేశీ బ్యాంకులుగా చెప్పుకుంటాం. ద్వారా ఫారిన్ బ్యాంక్స్ ఆర్ దోస్ బ్యాంక్స్ విచ్ హ్యావ్ దేర్ హెడ్ ఆఫీస్ అబ్రాడ్. సిటీ బ్యాంక్, హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్ ఎట్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫారిన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. విద్యార్థులారా, భారతదేశంలో సుమారుగా 36 ఫారిన్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు సిటీ బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్ అనేవి ఈ విదేశీ బ్యాంకులకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులారా, ఆ తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ on October 2nd, 1975. The bank provide credit to the weaker sections of the rural areas, particularly the small and marginal farmers, agricultural laborers and small entrepreneurs. These are the various types of banks under banking sector in India.